అందరికీ నమస్కారం అండి. విజయలక్ష్మి అవధానులు గారు రచించిన దొంగల రాజ్యంలో అనే కథను గురించి విందామా? ఒసే సీటీ, నిద్రలో ఇవ్వే తల్లి, చీకటపడి ఏ జామైంది, ఆ పడకేమిటే తల్లి, లేలే. కూతుర్ని తట్టి లేపింది యశోదమ్మ. అప్పుడే చీకటి పడిపోయిందా అమ్మా? వెదురు బద్దల మంచం మీద బద్ధకంగా దొర్లుతూ అంది సీత. అప్పుడేనా ఏమిటే తల్లి, అడవిలో గుడ్లగోబలు కుయ్యడం కూడా మొదలెట్టేస్తే. ఆడపిల్లవి కదూ, చుక్కలు దీయించే వేళ పక్క మీద ఉండకూడదు. లేచి తయారవు. నిన్ను చూడటానికి ఇవాళ పెళ్లివారు వస్తున్నారు కూడాను. పెళ్లివారు వచ్చేది ఎప్పుడో రాత్రి 12 గంటలకు కదమ్మా. మరొక్క గంట పడుకుంటా, తల మీదికి దుప్పటి లాక్కుంటూ అంది సీత. బాగుందే చోద్యం. మా చిన్నప్పుడు ఇలా ఉండేవాళ్ళమా? ఎంచక్క కాస్త వెలుగుండగానే లేచిపోయి గుహ బయట చిమ్మి బొగ్గుతో ముగ్గేసి చీకటి పడేసరికల్లా స్నానం చేసేసుకుని ఆ కృష్ణుడికి పూజ కూడా చేసేసుకునేవాళ్ళం. ఈ కాలం పిల్లలు బాగా చీకటి పడ్డాక కానీ లేవరు. ఏం కాలమో ఏం పిల్లలో, గొణుక్కుంది యశోదమ్మ. సర్లే మాట్లాడితే మీ కాలం గురించి ఉపన్యాసం ఇస్తావు. అది వినే కంటే లేచిపోవడమే మేలు. పక్క మించి చెంగున గెంతి చేతిలో బొగ్గు పొడి వేసుకుని గుహ బయటికి నడిచింది సీత. ఏం పిల్లలో, చెప్తే కోపం, చెప్పకపోతే బద్ధకం విసుక్కుంటూ వంట గుహలోకి నడిచింది యశోదమ్మ. ఇదిగో ఏమండోయ్, మిమ్మల్నే ఓసారి ఇలా వస్తారు. గుహ బయట రాతి మీద కూర్చుని జంగిల్ క్రానికల్ని దీక్షగా చదువుతున్న జోగారావు ఒరఫ్ జోగులు దాన్ని విసుగ్గా పక్కన పడేసి వంట గుహ వైపు నడిచాడు. ఏమిటే చీకటి పడుతూనే ఆ కేకలు? ఏం కావాలి అని అడుగుతారేమిటండి? మీ మతి వరపు మండ. అప్పుడే మర్చిపోయారా ఇవాళ అమ్మాయిని చూడ్డానికి పెళ్లివారు వస్తున్నారని? నేనేం మర్చిపోలేదు లేవే. ఇంతకీ ఇప్పుడు నన్నేం చేయమంటావు? నా తద్దినం పెట్టమంటాను. ఇంతకీ ఇవాళ సెలవు పెడుతున్నారా లేదా? అమ్మో, ఇవాళ సెలవు పెడితే మా బాస్ పీక నొక్కేస్తాడు. అదేమిటండి సోద్య? పిల్లకి పెళ్లి చూపులని 10 రోజుల నుంచి అనుకుంటున్నాం కదా, బాస్కి ముందుగా చెప్పుకోరు? అది కాదే, ఆఫీసులో అర్జెంటు పనుంది. సర్లే, మీకు అర్జెంటు పని లేనిది ఎప్పుడు? ఏ క్షణంలో ఆ బ్యాంక్ రాబర్గా ప్రమోషన్ వచ్చిందో కానీ రాత్రి ఒక్క క్షణమైనా ఇంట్లో ఉంటున్నారు? రాత్రి 9కి పోతే తెల్లారిన తర్వాతే రావడం. గుహలో పెళ్ళాం పిల్లలు ఉంటారన్న ధ్యాస అయినా లేదు. యశోద, అలా కోపం తెచ్చుకోకే. నాకు ప్రమోషన్ వచ్చాకనే కదా నీకు అమ్మాయికి ఇన్ని నగలు తెచ్చాను. అసలు మన అడవిలో ఇన్ని నగలు ఎవరికున్నాయి చెప్పు? అవునండి, నేను కాదనడం లేదు. కానీ అమ్మాయి పెళ్లి చూపులప్పుడైనా ఇంట్లో లేకపోతే ఎలాగండి? నేనొక్కతేను ఎన్నని చూసుకోగలను? ఆ టైంకి పర్మిషన్ తీసుకుని వస్తాను లేవే. రోజు అర్జెంట్ మీటింగులు నడుస్తున్నాయి. ఏ బ్యాంకుల్లో ఎన్నెన్ని డబ్బులుంటాయి, ఎక్కడెక్కడ కరెన్సీ కట్టలు దాస్తారు, ఎంతెంతమంది పనిచేస్తారు అన్న విషయాల మీద అందరం కలిసి సమాచారం లాగుతున్నాం. అందులో బాసు నాకు పెద్ద బ్యాంకునే అప్పచెప్పాడు. మరి మనకు పెద్ద బాధ్యత అప్పచెప్పినప్పుడు సక్రమంగా చేయకపోతే ఎలా చెప్పు? రేపొద్దున నాకు గ్యాంగ్ లీడర్గా ప్రమోషన్ వస్తే గర్వపడేది నువ్వేగా. అందుకే ఇవాళ సెలవు పెట్టలేదు. యశోదమ్మ మొగుడి వైపు గర్వంగా చూసుకుంది. అలా ఉండాలి మొగుడంటే అనుకుంది. సర్లేండి, పోనీ వాళ్ళు వచ్చే ముందైనా కనీసం వస్తే. ఎందుకు రాను? వాళ్ళు రాత్రి 11:30కి వస్తారుగా. నేను 11 కల్లా ఇంట్లో ఉంటాను. మళ్ళా వాళ్ళు వెళ్ళిన తర్వాతే ఇంటి నుంచి బయలుదేరుతాను. సరే, శుభరాత్రి. త్వరగా టిఫిన్ ఇచ్చేయి, ఇవాళ కాస్త త్వరగా వెళ్ళాలి. మళ్ళా వస్తాగా, అప్పుడు స్నానం చేస్తాలే అన్నాడు జోగారావు హడావిడిగా ఆఫీస్ డ్రెస్ వేసుకుంటూ. గళ్ళలుంగి మీద చారల బనీను వేసుకుని అద్దంలో చూసుకుంటూ మెడ చుట్టూ రుమాలు చుట్టుకుంటుంటే మొగుడి హుందాతనాన్ని మురిపెంగా చూసింది యశోదమ్మ. టిఫిన్ తిని జోగులు బయటపడగానే పక్క గుహ అనసూయమ్మ వచ్చి చేరింది యశోదమ్మ దగ్గరికి. ఏం వదినా, ఈరోజే కదూ అమ్మాయిని చూడ్డానికి వస్తారన్నావు? అవునదినా. మరి అన్నయ్య గారు డ్యూటీకి వెళ్ళిపోతున్నారే? సర్లే, మీ అన్నయ్య గారి డ్యూటీల గురించే చెప్పాలి. ఓ పండగని లేదు, ఓ పబ్బమని లేదు. ఆఖరికి కృష్ణాష్టమి రోజున డ్యూటీయే. కనీసం పగటి డ్యూటీలు పడకుండా ఉంటే చాలని రోజు ఆ దేవుడికి దండం పెట్టుకుంటుంటా. నువ్వేమన్నా అనుకోవద్దునా. జోగులన్నయ్య గారిని చూస్తే నిజంగా ముచ్చటేస్తుందనుకో.
నిజంగా కష్టపడి పైకొచ్చారు. మా ఆయన్ని పోరుతూ ఉంటాను. ఆ బ్యాంకు రాబరీ టెస్టులో ఏవో ఉంటాయటగా, అవి రాయకూడదటండి ప్రమోషన్ వస్తుంది అని. అబ్బే వింటేగా, మా బ్రతుకులు ఇలా చిల్లర దొంగతనాల్లో తెల్లారిపోవలసిందే. నా సోదికేం గాని వదినా, పెళ్లి కొడుకు ఏం చేస్తున్నాడు? ఏ అడవి? భద్రాచలం అడవి వదినా. ఇన్నాళ్ళు టౌన్ రౌడీగా ఉండేవాడు. ఈ మధ్యనే మర్డరర్గా ప్రమోషన్ వచ్చిందట. అదృష్టవంతురాలి వదినా. ఇదిగో మా అమ్మాయికి గంతకు తగ్గ బొంతలా ఏ పిక్ పాకెటర్నో చూడాలి నిట్టూరుస్తూ అంది అనసూయమ్మ. మీ అమ్మాయికేం వదినా, చక్కటి చుక్క. పకటి టూటీలు చేసుకుని పిక్ పాకెటర్ ఏం కర్మ, ఏకంగా బందిపోటే కళ్ళకద్దుకుని చేసుకుంటాడు. సర్లే, ఈ రోజుల్లో చక్కదనాలు ఎవరికి కావాలి? పైసా కావాలి వదినా, పైసా. అవును, ఆ మధ్యన ఎప్పుడో చెప్పావు ఎక్కడో ఓ బందిపోటు దొంగని చూశారని, వాళ్ళు కట్నం కూడా ఎక్కువ అడగలేదని. మళ్ళా ఎందుకు వదిలేసుకున్నారు? ఏం చెప్పమంటావు వదినా, ఆ అమ్మాయి కూడా ముచ్చటపడింది. చక్కగా ఓ బందిపోటే ఏకంగా మొగుడుగా వస్తాడని. కానీ మాకే ఆ సంబంధం నచ్చలేదు. అదే ఆశ్చర్యంగా అడిగింది యశోదమ్మ. అనసూయమ్మ యశోదమ్మకి దగ్గరగా జరిగి గుసగుసలాడుతున్నట్లు అంది. ఆ కుర్రాడి తండ్రి ఊర్లో పనిచేస్తాడట. ఇక అబ్బాయి తాత అయితే పోలీసుగా పనిచేసేవాడట. చిచి, అటువంటి సంబంధమా? పోన్లే, వదిలేసుకుని మంచి పని చేశారు. మనకి కుర్రాడొక్కడే ముఖ్యం కాదు కదా, వాళ్ళ వంశం గట్రా అన్నీ చూసుకోవద్దు. అదే మేము అనుకున్నాం వదినా. తీసుకెళ్ళి పిల్లని అటువంటి పోలీసుల ఇంట్లో ఎలా పడేస్తాను చెప్పు. నిజమే. ఇక వస్తాను వదినా. పెళ్లి చూపులకు వచ్చేవారికి అన్ని ఏర్పాట్లు చూడాలి కాబోలు. మళ్ళా వస్తారే, బయటికి నడిచింది అనసూయమ్మ. ఏ మనిషో, పట్టుకుంటే జిడ్డులా బదలదు అని గొడుక్కుంటూ పెళ్లివారు వచ్చేసరికి రెడీగా ఉంచడానికి ఇప్పసార, మాంసం పుల్లలు తయారు చేయసాగింది యశోదమ్మ. సరిగ్గా 11:30కి హడావిడిగా వచ్చాడు జోగారావు, జారిపోతున్న లుంగీకి బెల్టు బిగించుకుంటూ. తర్వాత మరో పావుగంటకే పెళ్లివారు వచ్చేశారు. కాసేపు ఈ మాట ఆ మాట అయ్యాక ట్రేలో కళ్ళు కుండల్లో సారా పోసి కూతురి చేతికిచ్చి నడిపించుకుంటూ వచ్చింది యశోదమ్మ. ఒక్కొక్కరికి ఒక్కో కుండ అందించి తాను ఒకటి తీసుకుని పెళ్లికొడుకు ఎదురుగా ఉన్న రాతి మీద తలంచు కూర్చుంది సీత. తర్వాత నెమ్మదిగా తలెత్తి ఓరగా పెళ్లికొడుకు వైపు చూసింది. ఆకుపచ్చ ప్యాంటుని మోకాళ్ళ దాకా మడిచి దానిలోకి ఎర్రటి చొక్కాని టక్ చేసి మెడలో గళ్ళ రుమాలతో జేబులో క్యాప్ అందంగా కనబడేటట్టు పెట్టుకున్న పెన్ నైఫ్తో స్టైల్గా కాలు మీద కాలేసుకుని కూర్చున్న పెళ్లి కొడుకును చూడగానే ఒళ్ళు జల్లుమంది సీతకి. వెంటనే కళ్ళు కిందకి పాల్చేసింది. ఏమ్మా, పేరేమిటి? పెళ్లికొడుకు తల్లి అడిగింది. సీత తలంచుకునే చెప్పింది. అమ్మాయికి ఏమన్నా చిన్న చిన్న దొంగతనాలు నేర్పించారా? ఈసారి యశోదమ్మ వైపు తిరిగి అడిగింది పెళ్లికొడుకు తల్లి. ఆడపిల్ల దొంగతనాలు చెయ్యాలా, దోపిడీలు చెయ్యాలా? ఏదో ఇల్లు గడుపుకుందికి వీలుగా ఓ 4 చింతకాయలు కోసుకురావడమని, ఓ ఇత్తడి చెంబు ఎత్తుకొచ్చేయడమని చిన్న చిన్నవి నేర్పించాము వదిన గారు, వినయంగా జవాబు చెప్పింది యశోదమ్మ. అవునులేండి అక్కయ్య గారు, నాకు కూడా ఆడపిల్లలు అడవినబడి తిరగడం ఇష్టం ఉండదు. కానీ మావాడే గోల పెడుతుంటాడు. ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఆడవాళ్లు గుహలోనే కూర్చుని మగ్గిపోయే రోజులు పోయాయి. ఆడవాళ్లు కూడా మగాళ్లతో సమానంగా దొంగతనం చేసి సంపాదించే రోజులు వచ్చాయని పెళ్లికొడుకు తండ్రి మధ్యలో కల్పించుకుంటూ అన్నాడు. పెళ్ళయ్యాక మీ అమ్మాయిగా చెయ్యమంటే చేస్తుందిలేండి, జోగారావు నచ్చ చెప్పాడు. తర్వాత పెళ్లికొడుకు వైపు తిరిగి అడిగాడు. ఏం బాబు, మర్డరర్గా ప్రమోషన్ వచ్చి ఎన్నాళ్ళయింది? 2 ఏళ్ళు అయ్యిందండి. వెరీ గుడ్. మరి సివిల్ సైడ్కి ఏ స్మగ్లింగ్ సైడో పోకుండా ఈ టెక్నికల్ సైడ్ ఎంచుకున్నావే? నాకు టెక్నికల్ సైడే ఇష్టమండి. ఇటు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అటు జాబ్ సాటిస్ఫాక్షను ఉంటుంది. వెదవది ఆ సివిల్స్ జాబ్ అంటే ఎప్పుడూ డల్గానే ఉంటాయి. నేను చెప్తూనే ఉంటానండి, ఈ బ్లాక్ కలర్ జాబ్ వదిలేసి హాయిగా వైట్ కలర్ జాబ్లో జాయిన్ అవ్వమని. అబ్బే వింటేగా, వైట్ కలర్ జాబ్లో అయితే రిస్క్ ఉండదు, శ్రమ ఉండదు. ఏమంటారు బావగారు? పెళ్ళికొడుకు తండ్రి జోగారావు వైపు తిరిగి అడిగారు. నిజమే బావగారు, కానీ ఓసారి ఈ లైన్లోకి ప్రవేశించాక ఆ లైన్లో జాబ్స్ దొరకడము కష్టమే కదా, సందేహం వ్యక్తపరిచాడు జోగారావు. అవన్నీ మునుపటి మాటలండి బావగారు. ఒరిస్సా డెకాయిటీ సెంటర్లో ట్రైనింగ్ అయితే
ఏడాదిలో కళ్ళకద్దుకుని స్మగ్లర్ కింద తీసుకుంటారు. అవునండి మామయ్య గారు, మా నాన్న చెప్పింది నిజమే. ఇన్నాళ్ళు జాబ్ సాటిస్ఫాక్షన్ అనుకుంటూ కూర్చున్నాను, కానీ ఇప్పుడు నాకు అనిపిస్తోంది ఈ టెక్నికల్ సైడ్ వదిలేసి ఆ డకాయిడ్ సెంటర్లో ఓ ఏడాది ట్రైనింగ్ అయ్యి ఏ స్మగ్లర్గానో హైజాకర్గానో సెటిల్ అయిపోతే మంచిదని. పెళ్ళి గిళ్ళి చేసుకోదలుచుకుంటే రిస్క్ లేని జాబ్ మంచిదేమో పెళ్లి కొడుకు అన్నాడు. అతని మాటలు వింటుంటే సీతమొహం ఎర్రబడింది. ఇంతకు ఆ ట్రైనింగ్ సెంటర్లో ఏమేం ట్రైనింగ్లు ఇస్తారు బాబు? కుతూహలంగా అడిగాడు జోగారావు. అక్కడ పిక్ ప్యాకెటింగ్ దగ్గర నుంచి హైజాకింగ్ దాకా ట్రైనింగ్ ఇస్తారండి. ఉదాహరణకి పిక్ ప్యాకెటింగ్ విషయమే చూడండి. ఓ డమ్మీ మనిషిని తయారు చేస్తారు. ఆ డమ్మీకి కోటు ప్యాంటు వేసి వెనక జేబులో ఓ పర్సు పెడతారు. ఆ పర్సుని ఆ బొమ్మ ఒంటికి తగలకుండా జాగ్రత్తగా తీయాలి. చేతివేళ్ళు ఒక్క పిసరు దాని ఒంటికి తగిలినా చాలు, టింగుమంటూ అలారం మోగిపోతుంది. అలా అలారం బెల్లు మోగకుండా అతి తక్కువ టైంలో పర్సు తీయగలిగేంత వరకు ట్రైనింగ్ ఇస్తారు. అంతేకాదు, అలా పర్సులవి తీసేటప్పుడు చేతులు వణక్కుండా ఉండేందుకు కొన్ని మందులు కూడా ఇస్తారు. ఆ మందులు కొన్నాళ్ళు వాడితే చాలు, గుండెలు దరదరలాడడం, చేతులు వణకడం లాంటివి తగ్గిపోతాయి. ఉత్సాహంగా చెప్పుకుపోతున్నాడు పెళ్లి కొడుకు, మధ్య మధ్య ఓరగా సీత వైపు చూసి రియాక్షన్ గమనిస్తూ. సీత కూడా తన సిగ్గు సంగతి మర్చిపోయి కళ్ళు విప్పార్చుకొని చూస్తూ అతను చెప్పేది ఆశ్చర్యంగా వింటోంది. ఇంకా కుతూహలంగా అడిగాడు జోగారావు. కృత్రిమమైన గోడలుంటాయి, గాజు పెంకులు గుచ్చి. ఆ గాజు పెంకులు నిజమైనవి కాదులేండి. అలా అయ్యే పక్షంలో ట్రైనింగ్ అయ్యే వాళ్ళ కాళ్ళు 4 రోజులకే పుళ్ళైపోవు. ముందర ఆ గోడను తక్కువ ఎత్తులో ఉంచి గాజు పెంకులకి తగలకుండా గెంతటం ప్రాక్టీస్ చేయిస్తారు. కాలు ఏమాత్రం గాజు పెంకుకి తగిలినా చిన్న షాక్ కొడుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా గాజు పెంకులకి కాలు చెయ్యి తగలకుండా గెంతడం వచ్చేస్తుంది. అలా అలా క్రమంగా గోడ ఎత్తుని పెంచుకుంటూ పోతారు. వెరీ గుడ్ అన్నాడు జోగారావు. ఇక ఓ గది మధ్యలో టేబుల్ మీద ఓ వస్తువు పెడతారు. ఒక్క పిసరు చప్పుడు చేయకుండా నడిచి ఆ టేబుల్ మీద వస్తువుని తీయాలి. కాళ్ళకి చిన్న మైక్రోఫోన్స్ లాంటివి పెడతారు. ప్రిస్క్రైబ్ చేసిన శబ్దం కంటే ఒక్క పిసరు ఎక్కువ చప్పుడు చేసినా ఆ చప్పుడు ఎన్నో రెట్లుగా మైక్రోఫోన్లో వినపడుతుంది. ఆ విధంగా పిల్లిలా చప్పుడు లేకుండా నడవడం అలవాటు చేస్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్ అన్నాడు జోగారావు. ఇంకా చాలా ఉన్నాయిలేండి. పిస్తోల్ని గురిపెట్టి కాల్చడం, ఎటువంటి తాళాన్నైనా సరిగ్గా 2 సెకండ్లలో తెరవడం, చేతులు నొప్పెట్టకుండా కిటికీ చువ్వలు వంచడం, స్పీడ్గా పరిగెత్తడం, ఎంతమంది గాలించినా కనబడకుండా చెట్ల సందుల్లో దాక్కోవడం, ఇలాంటివే ఎన్నో. వెరీ గుడ్. అయినా నువ్వు అప్పుడే మర్డరర్ పోస్టులోకి వచ్చేసావు కదా, ఇప్పుడు ఈ ట్రైనింగ్లన్నీ ఎందుకు? అనుమానంగా అడిగాడు జోగారావు. అబ్బేబ్బే, ఇవన్నీ నాకెందుకండి? ఇవన్నీ టెక్నికల్ సైడ్ సెటిల్ అవ్వదలుచుకున్న వాళ్ళకిచ్చే ప్రిలిమినరీ ట్రైనింగ్లే. ఇక సివిల్ సైడ్ సెటిల్ అవ్వదలుచుకుంటే ప్రాక్టికల్స్ కంటే థియరీనే ఎక్కువ ఉంటుంది. థియరీనా? అవునండి. ఉదాహరణకి బ్లాక్మెయిలింగ్లో ఎవడైనా స్పెషలైజేషన్ చేయదలుచుకున్నాడు అనుకోండి, దానికి బ్లాక్మెయిల్ సైకాలజీ అని ఒక సబ్జెక్ట్ వేరుగా ఉంది. అంటే బ్లాక్మెయిల్ చేయబడేవాడు ఎప్పుడెప్పుడు దేనికి భయపడుతూ ఉంటాడో, ఏ టైప్ మనుషులు ఏ విషయాలకి భయపడతారో, పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకుండా ఉండేందుకు ఎంతవరకు బ్లాక్మెయిలింగ్ చెయ్యొచ్చో, ఇలాంటివన్నమాట. బాగుంది బాబు అన్నాడు జోగారావు. అలాగే స్మగ్లింగ్లో స్పెషలైజేషన్ చేయదలుచుకున్న వాళ్ళకి స్మగ్లింగ్ రెడీ రేకనర్ అన్న ఓ పుస్తకం ఉంది. అందులో ఏ దేశాల్లో ఏ వస్తువులు చవకగా దొరుకుతాయో, ఏ వస్తువులకి డ్యూటీ ఎక్కువ ఉంటుందో, పోలీసులకి దొరకని పోర్ట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ ఉంటాయి. గుడ్, వెరీ గుడ్ అన్నాడు జోగారావు. నేను చెప్పినవి ఓ 2 ఉదాహరణలేనండి, ఇంకా చాలా ఉన్నాయి. సెల్ఫ్ హిప్నటైజింగ్ అంటే పెద్ద పెద్ద దొంగతనాలు గట్రా చేసేటప్పుడు భయపడకుండా ఉండటానికి తనకు తానే ధైర్యం తెచ్చుకునే పద్ధతి అన్నమాట. ఇక వాయిస్ కమాండింగ్ అని, ఇది హైజాకర్లకి డెకోయిట్లకి ఎక్కువ ఉపయోగపడుతుంది. అంటే అవతలి మనిషి భయపడిపోయి మనకి లొంగిపోయేటట్లు గొంతు ఉపయోగించుకోవడం అన్నమాట. నువ్వు ఇలా చెప్తుంటే చాలా అద్భుతంగా ఉంది బాబు. ఎలా అయినా ఒరిస్సా అడవుల వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందిన వాళ్ళు అనిపించుకున్నారు అన్ని విషయాల్లోనూ అన్నాడు జోగారావు. నిజమేనండి, మన వాళ్ళంతా వాళ్ళ దగ్గర నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి అంటూ ఒప్పుకున్నాడు పెళ్లి కొడుకు.
ఇక ఎంతకీ ఈ కాబోయే మామ అల్లుళ్ళ టెక్నికల్ డిస్కషన్స్ పూర్తయ్యేటట్లు లేవని మధ్యలో కల్పించుకున్నాడు పెళ్ళికొడుకు తండ్రి. బావగారు, అమ్మాయి మాకు నచ్చింది, ఇంకా అసలు విషయం మాట్లాడుకోం నసిగాడు. చెప్పండి బావగారు, మాకున్నదే ఒక పిల్ల, మా తర్వాత అంతా దానిదే కదా. అమ్మమ్మ, మీ తర్వాత విషయాలు ఇప్పుడెందుకు లేని బావగారు, ఇప్పటి విషయాలే చూసుకుందాం. మావాడు ముచ్చట పడుతున్నాడు, మీకు సరదాగా ఉంది. ఆ ట్రైనింగ్కి అయ్యే డబ్బులు కాస్త మీరు పెట్టుకుంటే. పెళ్ళికొడుకు తండ్రి నసిగాడు. అన్నయ్య గారు ఇప్పుడు బ్యాంకు రాబర్ అయిపోయారు కదా, మరి ఆయన రాబర్గా ఉండేటప్పుడు వీధుల్లో 4 మా వాడికి ఇప్పిస్తే అర్ధోక్తిలోనే ఆపేసింది పెళ్ళికొడుకు తల్లి. అంతకంటేనా వదిన గారు, ఇంకా మొన్ననే వాటిని వేలం పాడేద్దామనుకున్నారు ఈయన చేతిలో ఓ 10 వీధులున్నాయి, అల్లుడికే కదా, 4 ఇచ్చేయరు. పైగా ఆ వీధులన్నీ బిజినెస్ మ్యాగ్నెట్లవి, సినిమా స్టార్లవే. అలా అయితే రేపు నేను బ్లాక్ మెయిలింగ్లో స్పెషలైజ్ చేసిన తర్వాత కూడా పనికొస్తాయి ఉత్సాహంగా అన్నాడు పెళ్ళికొడుకు. నువ్వేం వర్రీ అవ్వకు బాబు, 4 వీధులు నీవే చెప్పేశాడు జోగారావు. అన్నయ్య గారు, మీ అమ్మాయి ఇక మా కోడలైనట్లే చెప్పేసింది పెళ్ళికొడుకు తల్లి. వదిన గారు, ఆడపిల్ల గలవాళ్ళం, మా తొందర మాకుంటుంది. ఏదో కళ్ళు కుండ పుచ్చేసుకుని సంబంధం నిశ్చయం చేసేసుకుంటే మాకు నిశ్చింతగా ఉంటుంది. దానికేం, రేపు అమావాస్య, దివ్యమైన రోజు, రేపే పుచ్చేసుకుందాం. మరో అరగంట ఆ మాట ఈ మాట మాట్లాడి పెళ్లివారు వెళ్ళిపోయారు. నా కూతురు అదృష్టవంతురాలు, వెళ్ళి చక్కా ఓ మర్డరర్ చేతిలోనే పడుతోంది అంటూ నిశ్చింతగా నిట్టూర్చింది యశోదమ్మ వాళ్ళు వెళ్ళగానే. సీతేమో మెల్లిగా తండ్రి పక్కన చేరింది. నాన్న మరే సిగ్గుపడిపోతూ తలంచేసుకుంది. ఏమిటి తల్లి? మరి నా పెళ్ళికి ఆ మెయిన్ బజార్లో లక్ష్మీ సిల్క్ హౌస్ ఉంది చూడు, అక్కడి నుంచే చీరలు తీసుకురావాలి తెలుసా. చక్కా మంచి రంగు బోర్డరు చూసి తీసుకురా. మరేమో నగలు న్యూ జ్యువెలరీ మార్ట్ నుంచే తీసుకురా. ఎన్నాళ్ళ నుంచో కోరికగా ఉంది, ఎర్రరాళ్ళ నెక్లెస్ ఒకటి తీసుకురా. వాటికి మ్యాచింగ్ గాజులు, ఉంగరం కూడాను. తండ్రి దగ్గర గారాలు పోతూ చెప్పింది సీత. ఏమిటో తల్లి, ఈ బ్యాంకు జాబ్లో చేరాక ఇటువంటి చిన్న దొంగతనాలకి టైమే దొరకకుండా పోతోంది. పోనీ ఓ పని చేస్తావేంటి? ఓ రోజు రాత్రి నువ్వు అల్లుడు వెళ్ళి అలా 4 కొట్లు చూసి పెళ్ళికి కావలసిన నగలు బట్టలు కొట్టుకొచ్చుకోకూడదు? అబ్బాయి అంటున్నాడు కూడాను, ఆడవాళ్ళు గుహల్లో కూర్చునే రోజులు పోయాయని. నీకు కాస్త ఎక్స్పీరియన్స్ వస్తుంది. అలాగే నాన్న అంటూ సిగ్గుతో లోపలికి తుర్రుమంది సీత. కూతురు వెళ్ళిన వైపే మురిపెంగా చూశాడు జోగారావు. ఏమేవ్, అన్నం పెట్టే, మళ్ళా డ్యూటీకి వెళ్ళాలి అంటూ కేకేశాడు జోగారావు. సీత గుహ బయట రాతి మీద కూర్చొని అరమోడ్పు కళ్ళతో కలలు కంటోంది. కళ్ళ ముందు మనోహరమైన దృశ్యాలు కనబడుతున్నాయి. సీత, ఎంత అందంగా ఉన్నావు. నువ్వు మా గుహలో కడుగు పెట్టాక గుహకే కళ వచ్చిందనుకో. నువ్వు మా గుహకి పూలందేవివి. సీతని కౌగిట్లోకి తీసుకుని అంటున్నాడు పెళ్ళికొడుకు. పోండి అంటూ అతని కౌగిట్లో ఒదిగిపోయింది సీత. సీత, హనీమూన్కి భద్రాచలం అడవులకు వెళ్దామా? అలాగేనండి. సీత, నువ్వు మా గుహలో ఏ క్షణం అడుగు పెట్టావో కానీ అప్పుడే 4 మర్డర్లు చేశాను తెలుసా. ఎంత మంచి కాలు నీది. ఏది ఆ అందాల పాదాన్ని ముద్దు పెట్టుకొని సీత పాదాన్ని చేతిలోకి తీసుకున్నాడు. చీ, కాలు పట్టుకుంటారేమిటండి అంటూ సిగ్గుగా వెనక్కు లాక్కుంది సీత. ఒసే సీత, ఇలా వచ్చి నాన్నకి భోజనం ఏర్పాట్లు చేయవే అన్న తల్లి కేకతో కలల ప్రపంచం నుంచి ఈ లోకంలోకి వచ్చి విసుగ్గా మొహం పెట్టి లోపలికి నడిచింది సీత. అన్నం తిని జోగారావు వెళ్ళిపోగానే మళ్ళా వచ్చి చేరింది అనసూయమ్మ. ఏం వదినా, పెళ్లివారొచ్చి వెళ్ళారుగా, అమ్మాయి నచ్చిందటనా? ఏదో ఆ కృష్ణుడి దయ వల్ల అమ్మాయి వాళ్ళకి నచ్చింది వదినా. ఇంకేం అదృష్టవంతురాలివి. ఇంతకు కట్నం ఎంత? అబ్బాయి ఒరిస్సా అడవుల్లో ఏదో ట్రైనింగ్ చేస్తారట, 10,000 ఖర్చు అవుతుంది. మమ్మల్నే పెట్టుకోమన్నారు. ఇకపోతే మీ అన్నయ్య గారి వీధుల్లో 4 రాసేయమన్నారు. అంటున్నానని ఏమనుకోక కానీ వదినా, కట్నం కాస్త ఎక్కువే పెట్టేస్తున్నారేమో. ఆ వీధులు వేలం వేస్తే ఒక్కోదానికి 15,000 రావు. ఇంకా మొన్ననే మర్డరర్గా ప్రమోషన్ వచ్చిన వాడికి అంత కట్నం ఎక్కువ కాదు.
అనకూడదు కానీ నువ్వు అన్నయ్య గారు ఇద్దరూ అమాయకులే సుమి. కాస్త బేరం ఆడితే ఓ వీధి తగ్గించేవారేమో. అటువంటి బేరాలంటే మీ అన్నయ్య గారికి చిరాకు వదినా. కట్నానిదేముంది, పిల్లాడు ఇష్టపడ్డారు, అంతే చాలు. పిల్లాడు చూసి రౌడీలా లక్షణంగా ఉన్నాడు. ఆ రంగురంగుల బట్టలు, ప్యాంటు, అలా పైకి మడిచిన తీరు, నాకైతే కుర్రాడిని చూస్తే ముచ్చటేసింది సుమి. అది కాదు వదినా, రామగుండం అడవులో ఓ హైజాగర్ కుర్రాడు ఉన్నాడట. మరో 2 వీధులు రాసేస్తే ఎంచక్క ఆ పెళ్లి కొడుకునే తెచ్చుకోవచ్చు. ఏమంటావు? ఒకసారి అంతా అయిపోయాక ఇక మాటలు ఎందుకులే వదినా. అయినా మీ అన్నయ్య గారు అంటున్నారు, ఆ ట్రైనింగ్ ఏదో అయిపోతే మరో 2 ఏళ్లలోనే హైజాకర్ పోస్ట్కి వెళ్ళిపోతాట. అలాగా, అయితే పర్వాలేదులే. అన్నట్లుదినా, మా అమ్మాయికి ఈయనో సంబంధం చూశారు. ఇందాక నీ దగ్గర నుంచి మాట్లాడి వెళ్ళాను చూడు, అప్పుడు చెప్పారు కుర్రాడికి రైల్వేలో పనట. ఏం పని? ఏదో చిన్న పనేలే, లగేజ్ లిఫ్టర్ అట. అంటే ప్రయాణికుల సామాన్లు ఎత్తుకుపోవడం, చిన్న చిన్న గొలుసులు తెంపుకుపోవడం అలాంటివన్నమాట. అదేమిటొదినా, తెలిసి అటువంటి వాడికి ఇస్తున్నారు? చాలా ప్రమాదంతో కూడుకున్న పగలు డ్యూటీ ఉద్యోగమటగా అది. అంతకంటే ఏ ట్రైన్ డెకాయిట్కో ఇస్తే మంచిది కాదు. అంతంత కట్నాలు మేము ఎక్కడ పెట్టుకోగలం, చిల్లర దొంగలం, నిట్టూరుస్తూ అంది అనసూయమ్మ. వీళ్ల మాటలు అలా సాగుతుండగానే హడావిడిగా వచ్చాడు జోగారావు. ఆశ్చర్యంగా చూశారు ఆడవాళ్ళిద్దరు. చోద్యంగా ఉందే, అన్నయ్య గారి వాళ్ళ తెల్లారకుండానే వచ్చేశారు. బుగ్గలు నొక్కుంది అనసూయమ్మ. యశోద, కొంప బులిగింది. అనసూయమ్మ మాట వినిపించుకోకుండానే ఒగరుస్తూ అన్నాడు జోగారావు. ఏమైందండి? గాబరాగా అడిగింది యశోదమ్మ. ఈ మధ్య పగటిపూట అడవుల్లో పోలీసులు పడుతున్నారట. పోలీసులే? ఆడవాళ్ళిద్దరు మొహాలు భయంతో పాలిపోయాయి. నిన్న మిట్ట మధ్యాహ్నం పూట పక్క అడవిలోకి వచ్చారట. ఓ గుహలో పడి 50,000 ఖరీదు చేసే నగలు, డబ్బు పట్టుకుపోయారట. అమ్మో అమ్మో, గుండెలు బాదుకుంది యశోదమ్మ. ఇవాళో రేపో మన అడవిలోనూ పడొచ్చుననుకుంటున్నారు. ఎలాగండి ఇప్పుడు? వణుకుతున్న గొంతుతో అంది. అందుకేగా ఇవాళ త్వరగా వచ్చేసా. అడవిలో పోలీసులు పడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాంలే, ధైర్యం చెబుతూ అన్నాడు జోగారావు. ఏం చేస్తున్నారు అన్నయ్య గారు? ఆతృతగా అడిగింది అనసూయమ్మ. మొన్ననే టౌన్ నుంచి 4 ప్యాకేజీలు నిండుగా నాటు బాంబులు తెప్పించాం కదా. ఇవాళ వాటిని గుహకొకటి చొప్పున పంచిపెడతాం. ఇకపోతే సూర్యుడు ఉదయించిన తర్వాత ఒక్క దొంగ కూడా గుహ నుంచి బయటకు రాకూడదు. ముఖ్యంగా ఆడవాళ్ళు, పిల్లలు. మగాళ్ళం 4 ఒక్కొక్క బ్యాచిగా ఏర్పడి పగలల్లా ఒక్కో బ్యాచి 2 గంటల చొప్పున కాపలా కాస్తాం. తమ పథకాన్ని వివరించి చెప్పాడు జోగారావు. అయినా కాలం కాని కాలంలో ఇలా హఠాత్తుగా అడవుల మీద పోలీసులు పడటం ఏమిటండి? ఆందోళనగా అంది యశోదమ్మ. నా ఉద్దేశం, ఈ చుట్టుపక్కల అడవుల్లో ఎవరో పోలీసులకు సమాచారం అందించారని. ఓర్ని వాడి బుద్ధి పోలీసుల దోల, వాడి నోట్లో పురుగులు పడ, గుండెలు బాదుకుంటూ బుగ్గలు నొక్కుకుంటూ అంది అనసూయమ్మ. చూడు చెల్లెమ్మ, తెల్లారిపోతుంది. ఇక మీ గుహకెళ్ళిపోవడం మంచిదేమో. ఇంకా కొన్నాళ్ల పాటు ఆడవాళ్లు సూర్యుడు ఉదయించాక గుహ బయటికి తొంగి చూడకపోవడం మంచిది. అనసూయమ్మ వైపు తిరిగి అన్నాడు జోగారావు. ఇదిగో వెళ్తున్నాను అన్నయ్య గారు. అయినా ఈ మధ్య ఈ పోలీసులు పెడితే ఎక్కువైందిలేండి అన్నయ్య గారు. మా చిన్నప్పుడు ఎప్పుడో ఏడాదికో 2 ఏళ్లకో ఒకసారి మిట్ట మధ్యాహ్నం పూట అడవిలో పడేవారు. ఇప్పుడు అలా కాదే, 2-3 నెలలకోసారి పడడమే. చోద్యం కాకపోతే మొన్న పక్కడవిలో అర్ధరాత్రి పూటే పడి దోచుకుపోలేదు. కలికాలం అమ్మా, కలికాలం. చెల్లెమ్మ ఇక గుర్తు చేశాడు జోగారావు. వెళ్తాను అన్నయ్య గారు, వెళ్తా. పెళ్ళికొచ్చాక బయటికెళ్ళాలంటే నాకు చచ్చేంత భయం. వస్తాను వదినా. గుహ గుమ్మందాకా నడిచి ఏదో గుర్తొచ్చినట్లు వెనక్కి తిరిగింది అనసూయమ్మ. అన్నట్టు ఈ విషయం విన్నావా వదినా? ఆ సుందరమ్మ కూతురు రాదలేదు. అది మొన్న తెల్లారేక ఊళ్ళోకి వెళ్తే ఓ పోలీసు పట్టుకున్నాడట. నిజమే. అయినా ఆ సుందరమ్మకి అదేం బుద్ధి? తెల్లారిన తర్వాత ఆడపిల్లని ఊళ్ళోకి పంపడం ఏమిటి? ఏమిటో వదిన, కాలం మారిపోయింది. ఏమిటో సాహసాలట, కరాటే ఫైటింగులట. ఆ పిల్ల పగటిపూట బయలుదేరడానికి సరిపోయింది, ఆ సుందరమ్మ పంపడానికి సరిపోయింది. అయినా పట్టపగలు ఊర్లో పోలీసులు తిరుగుతుంటారని తెలిసి కూడా ఆడపిల్లని అలా పంపడం ఏమిటి? నిజమే లేదు,
ఒకసారి ఆడపిల్ల పోలీసుల చేతిలో పడితే ఏమైనా ఉందా? ఇక ఆ పిల్లకి జన్మలో పెళ్ళవుతుందా? అనసూయమ్మ, వెలుగొచ్చేస్తుంది మళ్ళా గుర్తు చేశాడు జోగారావు. అమ్మో అమ్మో, అప్పుడే వెలుగొచ్చేస్తుందా? వస్తానన్నయ్య గారు, వస్తా వదిరా. హడావిడిగా బయటకు నడిచింది అనసూయమ్మ. ఒసేయ్, త్వరగా కాస్త టీ పెట్టి ఇవే, నేను వెళ్ళాలి. గస్తీ తిరిగే మొదటి బ్యాచ్లోనే నేనున్నాను, హడావిడి పడుతూ అన్నాడు జోగులు. ఏమిటోనండి, పట్టపగలు గస్తీ తిరుగుతారంటేనే భయం వేస్తుంది. జాగ్రత్తగా ఉండండే. మంగళసూత్రాలు కళ్ళకద్దుకుంటూ అంది యశోదమ్మ. అంత భయం ఎందుకే పిచ్చి మొహమా? నేనేం ఊర్లోకి పోతున్నానా ఏమన్నానా? మన అడవిలోనేగా తిరిగేది. ఓ 4 రోజులు జాగ్రత్తగా ఉంటే సరి, ఈ పోలీసుల బెడద వదిలిపోతుంది ధైర్యంగా చెప్పాడు. పదండి, టీ పెట్టిస్తాను. వంట గుహలోకి నడిచింది యశోదమ్మ. ఓ 1 వారం రోజులు చాలా టెన్షన్తో గడిచాయి అడవిలో వాళ్ళందరికీ. సూర్యుడి కిరణాలు చెట్ల ఆకుల సందుల్లోంచి పడుతూనే ఆడవాళ్లు పిల్లలు గుహతలుపులు వేసేసుకుని పక్కల మీద వాలిపోతున్నారు. ఇక అర్ధరాత్రి పనులన్నీ అయ్యాక మర్రి చెట్ల కింద ఆడవాళ్లంతా చేరి మాట్లాడుకునే మాటల నిండా పోలీసులు కబుర్లే. మునుపట్ల తెల్లవారుజామున పిల్లలు అన్నం తినడానికి అల్లరి పెట్టినా, నిద్రపోవడానికి అల్లరి పెట్టినా అదిగో పోలీసోడు అంటూ భయపెట్టడం మానేశారు తల్లులు. తెల్లారుతున్నప్పుడు పోలీస్ అన్న మాట ఉచ్చరించడానికే వాళ్ళకి భయం పట్టుకుంది. ఇక కళ్ళు తాగి మంటల చుట్టూ డ్యాన్సులు లేవు, తప్పట్లు కొడుతూ పాటలు లేవు. ఒక ముక్కలో చెప్పాలంటే అడవి ఊరికంటే అధ్వాన్నమైపోయింది. 1 వారం రోజులు బిక్కు బిక్కుమంటూ గడిచింది. ఆ రోజు తెల్లారకుండానే చాలామంది మగాళ్ళు డ్యూటీల నుండి ఉత్సాహంగా ఇంటికొచ్చేశారు. అందరి మొహాల్లోనూ ఉత్సాహం తాండవిస్తోంది. ఇవాళ్లతో పోలీసులు పెడత పోయిందే అంటూ ఉత్సాహంగా ఇంట్లో అడుగుపెట్టాడు జోగారావు. నిజంగానా? ముఖమంతా నవ్వు పులుముకుంటూ అడిగింది యశోదమ్మ. నిజంగానే. పోలీసులు మన అడవి దాటుకుని 2-3 అడవులు ముందుకెళ్ళిపోయారు. ఇక మన అడవికి ప్రమాదం దాటిపోయింది. ఎంత మంచి వార్త చెప్పారండి. అమ్మయ్య, గుండెలు చల్లబడ్డాయి. మీరు కూడా చూడండి ఎలా చిక్కిపోయారో. రాత్రల్లా డ్యూటీ, పగలు గస్తీ. నిద్రలేక కళ్ళు చూడండి ఎలా లోతుకుపోయాయో. మొగుడి వైపు ఆప్యాయంగా చూస్తూ అంది యశోదమ్మ. సర్లే, ఈ శుభ సందర్భంలో మొగుడి నోట్లో కాస్త ఇప్పసారా పోసేదుందా లేదా? చిలిపిగా అన్నాడు జోగారావు. అయ్యో నామతి మండ, ఇప్పుడే తెస్తానుండండి. లోపలికి నడిచింది యశోదమ్మ. ఆ రోజు అడవంతా పండగ చేసుకున్నారు. అడవి నిండా ఎక్కడ చూసినా నెగళ్లే. ఆ నెగళ్ల చుట్టూ తప్పట్లు కొడుతూ డ్యాన్సులే. చాలా రోజుల తర్వాత అడవి కళకళ్ళాడింది. కానీ ఆ కళకళలు ఎన్నో రోజులు నిలవలేదు. ఈసారి బెడద ఇంకో రూపంలో వచ్చి పడింది. అవి ఉగ్రవాదుల చర్యలు. మొదట్లో అది ఎక్కడో అడవిలో ఒక మూల కుర్రకారుల స్ట్రైకుగా మొదలయ్యింది. కొన్నాళ్లలోనే అందులో ప్రతిపక్షాలు ప్రవేశించడంతో అది అలా అలా దావానలంలా అడవంతా వ్యాపించింది. అడవంతా ఎక్కడ చూసినా పెద్ద పెద్ద గుంపుల ఊరేగింపులే. ప్రతి గుంపులోనూ పెద్ద పెద్ద నినాదాలే. అందరి చేతుల్లోనూ పెద్ద పెద్ద బ్యానర్లే. అడవికి రక్షణ కల్పించాలి. ఎన్నాళ్ళు మాకీ పోలీసుల బెడద? నాయకులారా, మీరేం చేస్తున్నారు? బాసుల చేతగానితనం నశించాలి. 3వ రోజు ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. పెట్రోలు పోసి అడవిలో కొన్ని చెట్లను తగలెట్టేశారు. 6 నెలలకోసారి సమావేశం జరిగే పెద్ద మీటింగ్ హాల్ లాంటి గుహని రాళ్ళు అవి పీకేసి కూల్చేశారు. అందులో దొంతర్లుగా పెట్టి ఉన్న ఖాళీ డ్రమ్ముల్ని, ప్యాకేజీ పెట్టెల్ని బయటికి ఈడ్చేసి ముక్కలు చేసేశారు. దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్లో జొరబడి నోట్లన్నీ లాక్కొని చింపి పోగులు పెట్టారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో పెద్దబాసు జంగిల్ క్రానికల్లో విజ్ఞప్తి చేశాడు. సోదర చోరులారా, అడవిలో చెట్లను తగలబెట్టి ప్రెస్సులో నోట్లను చింపేసి మీరు మీ ఆగ్రహాన్ని చూపెడుతున్నామనుకుంటున్నారు. కానీ మీరు చేసేదేమిటి? మీ ఆస్తిని మీరే స్వయంగా ధ్వంసం చేసుకోవడం. ఎవరైనా తెలివి తక్కువగా తమ వేలితో తమ కంటినే పొడుచుకుంటారా? మీరు చేసే పని అలాగే ఉంది. మరి అడవిలో ఈ చెట్లు, ఈ గుహలు ఇవన్నీ మన జాతీయ సంపదలు. వీటిని నాశనం చేయడం ద్వారా మీరు మరిన్ని ప్రమాదాలని కొని తెచ్చుకుంటున్నారే తప్ప ప్రమాదాల నుంచి దూరంగా పోవడం లేదు. నేను మీకు చేసే విజ్ఞప్తి ఒక్కటే, అనవసరమైన ఉద్రేకంతో కాక ఏ పని చేసినా వివేకంతో చెయ్యండి. మన అడవి వినాశనాన్ని కోరే కొన్ని అదృశ్య శక్తులుంటాయి. వాటికి లొంగిపోకండి. పరిస్థితులు చక్కబడటానికి, పోలీసుల బెడద తగ్గించడానికి వీలైనన్ని ప్రయత్నాలు మేము చేస్తున్నాం. త్వరలో ఈ విషయమై ఓ కమిటీని కూడా వేద్దామని చూస్తున్నాం.
కాబట్టి నేను విజ్ఞప్తి చేసేది ఏమిటంటే కొన్నాళ్ళు శాంతి వహించమని. ఇట్లు పెద్ద బాస్. అదే పేపర్లో పెద్ద బాస్తో ఇంటర్వ్యూ కూడా ప్రచురింపబడింది. ఈ అల్లర్లకి, అడవిలో జరిగే ఈ నష్టాలకి అధికార పక్షంలోని వారి అసమర్థతే కారణమని ప్రతిపక్షాల ఆరోపణ. మీరేమంటారు మిస్టర్ బిగ్ బాస్? కాదంటాను. ఆ ప్రతిపక్షాలే అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాయి? అప్పుడు ఇన్ని గుహలుండేవా? దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్సులుండేవా? కానీ అడవి మీద మునుపు ఏడాదికో 2 ఏళ్లకో ఒకసారి పడే పోలీసులు ఇప్పుడు తరచుగా 3-4 నెలలకి ఒకసారి పడుతున్నారని, దానికి కారణం అడవిలో తగినన్ని రక్షణ ఏర్పాట్లు కలిగించకపోవడమేనని వారి అభిప్రాయం. మరి దానికి మీరేమంటారు? చూడండి మిస్టర్ ప్రెస్ రిపోర్టర్, ఈనాడు మన టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. మన కార్యక్రమాలు ఎంతో విస్తృతమయ్యాయి. కార్యక్రమాలు 10 రెట్లుగా విస్తరించినప్పుడు ప్రమాదాలు కేవలం 4 రెట్లు ఎక్కువవడంలో ఆశ్చర్యమేముంది? అయినా సరే మేము చేతులు ముడుచు కూర్చోలేదు. మా ప్రయత్నాలన్నీ మేము చేస్తూనే ఉన్నాం. ఇంకొక ప్రశ్న, వీటన్నిటి వెనుక ఏదైనా పర్యావరణ హస్తం ఉందంటారా? లేదని మాత్రం చెప్పలేను. అంతేకాదు, ఆన్ ది గ్రౌండ్ హస్తం కూడా ఉండి ఉండొచ్చు. మేము ఆన్ ది గ్రౌండ్లోని పోలీస్ గ్యాంగ్ కార్యకలాపాలని ఎప్పటికప్పుడు రహస్యంగా కనిపెట్టి వాటిని నిర్మూలించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ, వెల్కమ్. ఆ విధంగా ముగిసిందా ఇంటర్వ్యూ. ఆ రోజు అపోజిషన్ పార్టీ బాస్ ఆధ్వర్యాన పెద్ద బహిరంగ సభ జరిగింది. మహాదొంగలారా, చోరశేఖరులారా, ఈనాడు మనం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితుల గురించి మీకందరికీ తెలుసు. అడవిలో ప్రతి క్షణము భయమే, ప్రతి పగలు ఓ గండమే. ఏ మిట్ట మధ్యాహ్నం ఏ పోలీసు వచ్చి ఏ గుహ మీద పడతాడో అని ప్రతి ఒక్కరూ గుండెలు అరచేత పట్టుకుని కూర్చుంటున్నారు. ఎందువల్లనంటారు? కేవలం మన బాసుల అసమర్థత వల్లనే. పక్క అడవుల్ని చూడండి, వాళ్ళ రక్షణ ఏర్పాట్లు ఎంత కట్టుదిట్టంగా ఉన్నాయో. అక్కడ పట్టపగలు కూడా ఆడవాళ్లు హాయిగా తిరుగుతారు. గత 5 ఏళ్లలో మన చుట్టుపక్కల అడవుల్లో పోలీసులు 2 సార్లు పడితే మన అడవిలో 9 సార్లు పడ్డారు. ఇది మనకు సిగ్గుచేటు కాదు. ఇక అడవుల్లో టెక్నాలజీ చూడండి ఎంత అభివృద్ధి చెందిందో. మనకు చిన్న కరెన్సీ నోట్ల ప్రెస్ ఉందని మురిసిపోతున్నాం. ఓ 4 నాటు బాంబుల్ని చేతిలో పెట్టుకుని సంతృప్తి పడిపోతున్నాం. కానీ పక్క వాళ్ళకి కనీసం 4 కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్సులు, 4 లాటరీ టిక్కెట్ల ప్రింటింగ్ ప్రెస్సులు, చక్కని పంటనిచ్చే గంజాయి తోటలు, కొత్త రకాలైన బాంబులు, మత్తుమందులు తయారు చేసే ఫ్యాక్టరీలు ఎన్నెన్నో ఉన్నాయి. వాళ్ళు మనలా దొంగలే. అయినా అంతలా అభివృద్ధి సాధించారు. మనం మాత్రం 50 ఏళ్ల క్రితం లంగోటీ కట్టుకొని ఒంటికి నూనె మసి పూసుకుని గోడలకి కన్నాలు పెట్టే స్టేజిలోనే ఉన్నాం. మనం కూడా మన పక్క అడవుల స్థాయికి చేరుకోవాలంటే కుళ్ళిపోయిన ఈ బాసుల వ్యవస్థ నశించాలి. కొత్త నాయక వ్యవస్థకి పునాదులు తీయాలి. కుర్రదంగ ఉపన్యాసం పూర్తి కాగానే బిగ్ బాస్ డౌన్ డౌన్, కొత్త నాయకత్వం కావాలి అన్న కేకలు విన్నుముట్టాయి. బిగ్ బాస్ గుండె జారిపోయింది. ఆ అడవిలో ఓసారి పదవి పోతే మళ్ళా తెచ్చుకోవడం ఎంత కష్టమో తెలుసు. అందుకే తక్షణం విద్యార్థి నాయకుల్ని, అపోజిషన్ నాయకుల్ని పిలిపించి ఓ మీటింగ్ పెట్టాడు. 2 రోజులు చర్చలు జరిగాయి. చివరికి ఇరుపక్షాల వాళ్ళు రాజీకొచ్చారు. డే వాచ్మన్ అని 10 గుహలకు ఒకసారి చొప్పున నియమించి అతని రక్షణ ఏర్పాట్లని మరింత కట్టుదిట్టం చేస్తాడు బిగ్ బాస్. దానికి ప్రతిగా అవతలి వాళ్ళు ఉద్యమాన్ని విరమించేసుకోవాలి. ఇకపోతే పక్క అడవుల్లో అంత అభివృద్ధి ఎలా జరిగిందో, పట్టపగలు కూడా అక్కడి వారు అంత నిర్భయంగా ఎలా ఉండగలుగుతున్నారో తెలుసుకునేందుకు ఒక ట్రైపార్టీ కమిటీ నియమించబడుతుంది. ఆ కమిటీ అన్ని అడవులు తిరిగి సర్వే చేసి రిపోర్టుని అందజేస్తుంది. కమిటీ అందించిన సర్వే రిపోర్టుని బట్టి తగిన ఏర్పాట్లు చేస్తాడు బిగ్ బాస్. అడవిలో పరిస్థితి కాస్త శాంతించాక అందరూ నిశ్చింతగా ఊపిరి తీసుకున్నారు. కానీ ఈసారి తొందరపడి నెగళ్ల చుట్టూ గెంతడాలు గట్రా చెయ్యలేదు. మళ్ళా ఏ ఆపద ముంచుకొస్తుందో ఎవరికి తెలుసు? ఆ మన్నాడే ట్రైపార్టీ కమిటీ తయారైంది. బ్యాంక్ రాబర్ జోగారావు అంటే జోగులు, ట్రైన్ డెకాయిట్ గంగారావు అంటే గంగులు, పిక్ పాకెటర్ కృష్ణారావు అంటే కిట్టు, వీళ్ళు 3 ఆ కమిటీ సభ్యులు. ఆ రోజే కమిటీ వాళ్ళు టూర్కి బయలుదేరే రోజు. అడ్వాన్స్గా ఒక్కొక్కరు 5 నాటు బాంబులు, 2 కత్తులు, ఒక్కో పిస్తోలు తీసుకున్నారు. మరో గంటకి జోగారావు టూర్కి బయలుదేరతాడనగా అనసూయమ్మ మెల్లగా యశోదమ్మ పక్కన చేరింది.
ఏమొదినా, అన్నయ్య గారిని అదేదో కమిటీలో వేశారట ఆరాగా అడిగింది. అవునదినా, రామగుండం అడవులు, భద్రాచలం అడవులు, కరీంనగర్ అడవులు, ఇంకేవో చాలా చెప్పారులే, అన్నీ తిరిగి చూస్తారట గర్వంగా చెప్పింది యశోదమ్మ. అదృష్టవంతురాలు వదిన. అవును, కరీంనగర్ అడవులకి హైదరాబాద్ నుంచేగా వెళ్తారు. అక్కడ మంచి డిజైన్లు పోచంపల్లి చీరలు దొరుకుతాయట. ఏ షాపు నుంచో 2 కొట్టుకు రమ్మందు. మా ఆయనకి ఇటువంటి టూర్లే తగలవు చెప్దామన్నా. సర్లే వదిన, మీ అన్నయ్య గారి విషయమే చెప్పాలి. నేనెంత ముచ్చటపడి అడిగానో. చార్మినార్ దగ్గర మంచి ముత్యాలు దొరుకుతాయట, ఓ గుప్పెడు తెచ్చి పెడుదురు అని. నేను అలా అడిగినందుకే నా మీద విరుచుకుపడ్డారు. నేను వెళ్ళేది ఆఫీస్ పని మీద, ఇటువంటి చిల్లర చిల్లర సొంత దొంగతనాలకు కాదు అని. అదేమిటో ఓ ముద్దు లేదు ముచ్చట లేదు నిట్టూరుస్తూ అంది యశోదమ్మ. ఏమేవ్, ఇక బయలుదేరే టైం అయింది, పెట్టేసర్దేవా అన్నాడు జోగారావు హడావిడిలో లోపలికి వస్తూ. అనసూయమ్మ బయటకు చారుకుంది. అవును, ఊరికెళ్తున్నారు కదా అని నేను వస్తువు ముచ్చట పెడతామంటే చిరాకు పడ్డారు. కానీ వెళ్లే ముందు కనీసం మీకు కావలసిన వస్తువుల గురించైనా చూసుకోవద్దటండి రుసరుసలాడుతూ అంది యశోదమ్మ. ఎందుకే ఆ విసుగు? ఇప్పుడు ఏమైంది? ఏమైందా? నా శ్రాద్ధం అయింది. ఇంట్లో ఓ మంచి సూట్ కేసు అయినా లేదు. రాత్రల్లా ఊళ్ళో తిరుగుతారు. వస్తూ వస్తూ ఏ కొట్లోనో దూరి ఓ మంచి సూట్ కేసు తెచ్చుకోరు. అంత మతి మరిపోయితే ఎలాగండి? అయితే మరి పెట్టి సర్దలేదా? సర్లేండి, మీకు తప్పినా నాకు తప్పుతుందా? తెల్లారకుండానే అమ్మాయిని అలా ఊర్లోకి పంపి ఒక పెట్టి తెప్పించాను. ఆడపిల్లని ఊర్లోకి పంపవలసి వస్తోంది, కర్మ. సర్లే సర్లే, ముందర ప్రయాణపు ఏర్పాట్లు చూడు, తొందర పెట్టాడు జోగులు. ఓ 15 రోజుల పాటు అన్ని అడవులు పర్యటించి రిపోర్ట్ అందజేసింది కమిటీ. ఆ రిపోర్టు చదివి బిగ్ బాస్ మొదట ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత భయపడిపోయాడు. ఆ తర్వాత ఆలోచించి ఓ దృఢ నిశ్చయానికి వచ్చాడు. ఆ రాత్రే ఓ బ్రహ్మాండమైన బహిరంగ సభ ఏర్పాటు చేశాడు. తమ నాయకుడు తీసుకోబోయే నిర్ణయాలు వినాలన్న కుతూహలంతో క్రిక్కిరిసిన దొంగలతో ఆ సభ కిటకిటలాడిపోయింది. నా తోటి చోరసికామణులకు నమస్కారం అంటూ ఎంతో వినయంగా సభకు నమస్కరించాడు బిగ్ బాస్. ఆ తర్వాత నెమ్మదిగా మొదలై అలా అలా వేగాన్ని అందుకుంది ఉపన్యాసం. ఈరోజే ట్రైపార్టీ కమిటీ అందజేసిన సర్వే రిపోర్టు అందింది. ఇంతవరకు మీరు ఆందోళన చెందిన విషయాలన్నీ నిజమే. మన చుట్టుపక్కల ఎన్నో అడవులకి పోలీసుల బెడద లేదు. పైగా అవి సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందాయి. దానికి కారణం వాళ్ళ నాయకుల సాహసమే. వాళ్ళ అడవుల అభివృద్ధి కోసం ఆ నాయకులు ఎంతో పాటుపడ్డారు. ఎంతో సాహసవంతంగా ఊరిలో ప్రజల మధ్యలో జొరబడ్డారు. పోలీసుల్ని తమ అదుపులోకి తెచ్చేసుకున్నారు. సభలో ఒక్కసారిగా రణగొణధ్వని చెలరేగింది. అమ్మో, ఊర్లోకి చొరబడటమే, పోలీసుల్ని అధీనంలోకి తెచ్చుకోవడమే అంటూ ఎవరికి వారు ఆశ్చర్యంగా అనుకోసాగారు. సోదరులందరూ నిశ్శబ్దంగా ఉండాలి అంటూ హెచ్చరించాడు బిగ్ బాస్. సభ మళ్ళా నిశ్శబ్దమైంది. బిగ్ బాస్ తన ఉపన్యాసం కొనసాగించాడు. ఈ విషయం రిపోర్టులో చదివి నేను కూడా మీలాగే ఆశ్చర్యపోయాను. వాళ్ళలాగా చేయగలనా అని భయపడ్డాను. కానీ వాళ్ళు అనుసరించిన మార్గం చూశాక అదేమంత కష్టమనిపించలేదు. అందువల్ల నేను కూడా ఊరి మనిషిగా మారతాను. నూనో, వద్దు వద్దు, సభలో కేకలు చెలరేగాయి. బిగ్ బాస్ చెయ్యెత్తాడు కేకలు ఆపమన్నట్లుగా. కాసేపట్లో మళ్ళా సభ మామూలుగా అయింది. మళ్ళా కొనసాగించాడు. సోదరులారా, నేను ఊరి మనిషిగా మారిపోతానంటే మీరంతగా భయపడిపోనక్కర్లేదు. నేను ఊర్లోకి వెళ్ళి అక్కడ మనిషిగా మారడం కేవలం నటనే. ఆ ఊరి మనిషి అన్నది ఓ వేషమే. నేనెక్కడున్నా మీ వాడినే. నేను అలా ఊర్లోకి వెళ్ళి వాళ్ల మనిషిగా నటిస్తే తప్ప మీరు కోరుకునే రక్షణ, మీకు కావలసిన సాంకేతిక అభివృద్ధి, పాడి పంటలు సాధ్యం కావు. మీకు ముందే చెప్పాను, ఇది నేను పక్క అడవుల వాళ్ళని చూసి అనుసరిస్తున్న మార్గమని. ఇప్పుడు చెప్పండి, నేను ఊర్లోకి వెళ్ళి వాళ్ళ మనిషిగా మారాలా వద్దా? నటించాలా వద్దా? మారాలి, మారాలి, మాకు అభివృద్ధి కావాలి. సభలోంచి కేకలు వినిపించాయి. నేనంత సాహసం చెయ్యాలంటే, కొన్నాళ్ళు అడవిని వదిలి ఊరిలో గడపాలంటే మీ సహకారము కావాలి. మీకోసమే. ఒక్కటంటే ఒక్కరోజు ఊరిలో గడపాలి. అమ్మో అమ్మో, సభలో వాళ్ళు గుండెలు బాదుకున్నారు. నేనింత సాహసం చేయదలుచుకున్నప్పుడు ఒక్కరోజు గురించే మీరంత భయపడితే ఎలా?
మీరు ఆ ఒక్కరోజు ధైర్యం చేస్తే 2 ఏళ్ళేం కర్మ, ఇక జీవితాంతం మీకు పోలీసుల బెడద ఉండదు. ఇక అభివృద్ధి విషయంలోనంటారా, చుట్టుపక్కల అడవులను మించిపోవచ్చు. ఆలోచించుకోండి. సభ అంతా ఆలోచించుకున్నట్లు నిశ్శబ్దమైపోయింది. ఆ తర్వాత సభలో నుంచి ఒక దొంగ లేచి ధైర్యంగా అడిగారు, బిగ్ బాస్ గారు, ఇంతకు మేము ఆ ఒక్కరోజు ఊరిలోకొచ్చి చేయవలసిన పని గురించి చెప్తారా? ఇక మీరు ఊరిలో ఏ వేషంలో గడుపుతారో చెప్తారా? చెప్తా, ఆ విషయానికే వస్తున్నా. మీరు ఊరిలో ఒక్కరోజు గురించి వచ్చి చేయవలసిన పని రేపు ఎలక్షన్లు జరిగే రోజు వచ్చి ఓట్లు వేయడమే. ఇక నేను వేసే వేషం అంటారా, అది రాజకీయ నాయకుడి వేషం. సభంతా తప్పట్లతో మార్మోగిపోయింది. బిగ్ బాస్ జిందాబాద్ అన్న కేకలతో సభంతా దద్దరిల్లిపోయింది. మర్నాడే బిగ్ బాస్ రాజకీయ నాయకుడి వేషంలో ఊళ్ళోకి ప్రవేశించాడు. ఆ తర్వాత దొంగల రాజ్యం 3 పువ్వులు 6 కాయలుగా కలకాలం వర్ధిల్లింది. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. తిరిగి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నా కథలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.